నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధ గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధ గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడ నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రెట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. నీచంలో రెట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమీ హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. సో 2 విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి. 2 చెప్తారు అయితే ఇప్పుడు. అవును, 2 ఉండాలి. పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు అంతే కదా. మరి వృషభ రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తోంది సుధ గారు?
తప్పక కుజస్తంభన అనేది మిశ్రమం. అంటే ఏంటంటే అటు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అటు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే 2 మోషన్స్ ఉన్నాయి, రిట్రోగ్రేడ్ ఉంది, డైరెక్ట్ మోషన్స్ ఉన్నాయి. అండ్ రెండిట్లో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు సంచారం అనేది జరుగుతోంది. మన వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఏంటంటే 2వ ఇంట్లో, అంటే 12వ లార్డ్ 2వ ఇంట్లో ఉంటే, అలాగే 7th లార్డ్ మనకి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే అంటే ఏంటంటే మిథునంలో ఉన్నప్పుడు టు అ సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళకి బాగుంటుందా? తప్పక ఏంటంటే వాళ్ళకి వ్యాపార వృత్తి, ఏదైనా వృత్తి చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్ అనుకుందాం, వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంతవరకు ఏంటంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. అదే కిందకి దిగుతాయి క్యాన్సర్, అలాగే రిట్రోగ్రేడ్ మోషన్ వస్తే కనుక తప్పక దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా కరేజ్ అనేది ఉంటుంది. వేరే చదువుకుందాము, వేరే వ్యాపకం కావాలి, అలాంటివన్నీ థాట్స్ వస్తాయి. కానీ బట్ చేయగలగాలి కదా, అది ఏంటంటే అందులో కూడా ఆబ్స్టికల్స్, అంటే ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, కెరియర్ విషయంలో కొంతవరకు, ఎస్పెషల్లీ ఏంటంటే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు కెరియర్ విషయంలో పైకి వెళ్తాము అనుకునే వాళ్ళందరికీ అది స్తంభించిపోతుంది. అదర్వైజ్ ఆబ్స్టికల్స్ వస్తాయని చెప్పాలి. అలాగే వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది, ఫారెన్ ట్రావెల్. 12th అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా, అదేమో డైరెక్ట్ మనం ఎప్పుడు అదే ఆన్ సైట్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టకుండా ఉండదు కదా. శ్రమ పడ్డం అనేది ఇంకా తప్పదు, షాపింగ్ అయినా పెట్టాల్సిందే వెళ్ళినప్పటికీ. అంతే, కానీ ఎంత కంపెనీ పెట్టినా కూడా ఏవో ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకోవడానికి ఏంటంటే 12th లార్డ్ మనకి 2nd లో పడ్డాడు కనుక తప్ప ఖర్చు అనేది అధికం అవుతుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 12th లార్డ్ మనకి 3rd లోకి వస్తున్నాడు. సంచారం కొంతవరకు మంచిదే, కానీ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు, అలాగే నీచ పడినప్పుడు తప్పక దాంపత్య జీవితం, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఖర్చులు అనేవి అధికం అవుతాయి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఏదో ఒక కార్యంలో పాల్గొన్నప్పుడు అంత మంచి కార్యం కాదు అని చెప్పాలన్నమాట. శుభకార్యాలకి ఎక్కువ ఖర్చులు అవ్వవు, అండ్ వాళ్ళకి అనుకోని ఖర్చులు అనేవి అధికం అవుతాయి అని చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు. అలాగే కెరియర్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో మనం రిట్రోగ్రేడ్ మోషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము, ఏ టైం నుంచి ఏ టైం అనేది మాట్లాడుకున్నాము. ఆ టైంలో అంతా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పక వీళ్ళు పరిహారం అనేది తప్పక చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ 7th మనం ఎప్పుడైనా అంటే కుజుడిని మంగళం అంటాం దాంపత్య జీవితంకి. అలాగే ఏంటంటే పార్ట్నర్ హెల్త్ విషయానికి, అలాగే పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి కూడా మనం కుజుడే మంగళకారకుడు. సో ఆ మంగళం కొంచెం తగ్గిందంటే తప్పక దాంపత్య జీవితం అనేది కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో ఈ కాలంలో మనకి తెలిసిన విషయం, చీటికి మాటికి విడిపోవడం అనేది జరుగుతోంది. సో ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. మనం మాట్లాడేది ఒక గ్రహం గురించే కనుక తప్పక ఈ నెలలన్నీ జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు జనవరి టు ఫిబ్రవరి, అండ్ దిగినప్పుడు అంటే ఏంటి, నీచ పడినప్పుడు. ఆ నీచ పడడం కూడా మనకి ఆల్మోస్ట్ 3 months పైన ఉంది. సో ఆ నీచ పడినప్పుడు జాగ్రత్తగా ఉండడం వీళ్ళు అనేది మంచిది. అలాగే వీళ్ళు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ కింద, పరిహారాల కింద తప్పక వీళ్ళు వీనస్ శుక్రుడికి చేయడం, అంటే శుక్రుడికి ఏంటంటే శుక్రాయ నమః అని చేయొచ్చు. అలాగే మార్స్ కూడా చేయొచ్చు అనమాట, కుజుడికి కూడాను. 2 చేసుకోవడం అనేది మంచిది. అంతకన్నా మంచిది నవగ్రహాలకి చేయడం మంచిది, నవగ్రహ స్తోత్రం చేయడం మంచిది. నవగ్రహాలకి ఫ్రైడే వెళ్ళి ప్రదక్షిణ చేయడం, అలాగే ఏంటంటే ముత్తైదువులకి కొంచెం తాంబూలాలు ఇవ్వడం, అలాగే వాయనం ఇవ్వడం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజ, ఎందుకంటే ఆబ్స్టికల్స్ అన్నిట్లోనూ వస్తాయని మనం మాట్లాడుకున్నాం కనుక లక్ష్మీ గణపతి పూజ ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మిశ్రమ ఫలితాలను ఇస్తోంది కుజస్తంభన వృషభ రాశి వారికి అనేది అర్థమవుతుంది. సో జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. రైట్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.